సబ్మెరైన్ నుంచి కొట్టే మిసైల్ టెస్ట్ చేశాము, ఆకాశం నుంచి కొట్టేవి చేశాము, అండ్ ఇంకోటి సర్ఫేస్ ఉపరితలం నుంచి చేసేవి చూసాము మనము. ఇప్పుడు కొత్తగా ట్రైన్ నుంచి రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ సిస్టమ్ ద్వారా మిసైల్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఇది అగ్ని మిసైల్ ని టెస్ట్ చేశారు, అగ్ని ప్రైమ్ మిసైల్ ని. దీని ప్రయోజనం ఏంటి, దీని టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది? న్యూక్లియర్ డాక్ట్రిన్ ఒకటి ఉంటుంది ప్రతి దేశానికి, అంటే ఎస్పెషల్లీ న్యూక్లియర్ శక్తి అయినటువంటి దేశానికి వాళ్ళ న్యూక్లియర్ శక్తిని ఎలా ఉపయోగించాలి అని ఒక పాలసీ ఉంటుంది, ప్రిన్సిపల్ ఉంటుంది. భారతదేశంలో మనకి ఏంటంటే వాజ్పేయి గారు న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడే ఆయన అనౌన్స్ చేశారు, నో ఫస్ట్ యూజ్ అన్నది మన పాలసీ. అంటే మొట్టమొదటి న్యూక్లియర్ అటాక్ మనం చెయ్యము అన్నది మన పాలసీ. కానీ ఈ పాలసీ కంటిన్యూ చేస్తే కనుక మన మీద ఎవరైనా దాడి చేస్తే కనుక ఫుల్ ఫోర్స్ తోటి మనం రిటాలియేట్ చేస్తాం. ఇది మన పాలసీ. ఇప్పుడు ఫస్ట్ అటాక్ లోనే వాళ్ళు మన ఎయిర్పోర్ట్స్ ని కానీ, మన మిసైల్ సైలోస్ ని కానీ, మన షిప్పులని కానీ ఒకటే దాడిలో వాళ్ళు మొత్తం ధ్వంసం చేస్తే, మనం న్యూక్లియర్ అటాక్ చేయడానికి మన దగ్గర ఈ ఆప్షన్స్ అన్ని మొత్తం నాశనం చేస్తే మనం ఏం చేయగలం? కాబట్టి దాన్ని కన్ఫర్మ్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. అంటే మొదటి స్ట్రైక్ మన మీద దెబ్బ పడితే రెండవ దెబ్బ మనం ఎట్టి పరిస్థితుల్లో కొట్టి తీరుతాము అన్నటువంటి ఒక డాక్ట్రిన్ ఒకటి ఉంది. దాంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మన ఎయిర్పోర్ట్స్, మన మిసైల్ సైలోస్ ఇవన్నీ కూడాను శత్రువు నాశనం చేస్తాడు అని అజ్యూమ్ చేస్తారు. అఫ్ కోర్స్ చేయడం చాలా కష్టము, ఎందుకంటే భారతదేశం చాలా పెద్ద దేశం. వాడు వెస్టర్న్ థియేటర్ లో కొడితే కనుక ఈస్టర్న్ థియేటర్ లో మనకు ఉంటాయి, లేదా సౌత్ లో దక్షిణంలో ఉంటాయి, ఎక్కడో ఉంటాయి, మనకి దాచిపెడతాం. కాబట్టి అది జరగదు. ఒకవేళ జరిగింది అనుకుందాం, కాసేపు చైనా పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఒకటేసారి దాడి చేశారు, మొత్తం ధ్వంసం చేశారు అనుకుందాం. అప్పుడు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే మన మీద అంత పెద్ద న్యూక్లియర్ అటాక్ అయినా కానీ కూడా మనం రిటాలియేట్ చేయగలిగిన కెపాసిటీ మనం పెట్టుకుంటాం. దాని భాగంగానే న్యూక్లియర్ సబ్మరీన్స్ నుంచి కొట్టడం. సబ్మరీన్ సముద్రం లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళు డిటెక్ట్ చేయలేదు, కాబట్టి అక్కడి నుంచి ఫైర్ చేసేటువంటి ఒక ఆప్షన్ మన దగ్గర పెట్టుకున్నాం. రెండు, సబ్మరీన్ కాకుండా నేల మీద కూడా మనం అస్త్రాలని వాడి కొట్టాలి అంటే కనుక ఇప్పుడు టెస్ట్ చేసినటువంటి రైల్వే క్యానిస్టరైజేషన్ అంటారు. అంటే రైల్వే పట్టాల మీద వెళ్తున్నటువంటి రైల్ కోచెస్ లో ఆ మిసైల్ పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు. ఈ న్యూక్లియర్ అటాక్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ మనకి ఏంటంటే ఒక ఫిక్స్డ్ సైలో ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇస్రోలో మనకు రాకెట్ పంపించాలంటే మనకు లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, ఫిక్స్డ్, అవి ఎక్కడ కదలవు. అటువంటివే మనకు పెద్ద పెద్ద మిసైల్స్ కొట్టాలంటే, మనకు అగ్ని 5 లాంటివి పెద్ద పెద్ద కొట్టాలంటే ఫిక్స్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అది శత్రువు ఆల్రెడీ శాటిలైట్ చూస్తున్నాడు కాబట్టి బహుశా ఫస్ట్ స్ట్రైక్ లో అది కొట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండు, మనం ఎక్కడో సొరంగాల్లో పెట్టుకోవచ్చు, కొండల మధ్యలోనో లేదా టనల్స్ చేసి దాంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా శత్రువుకు తెలియదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు, మనం చూసాం పాకిస్తాన్ లో కిరాణా హిల్స్ లో వాళ్ళు దాచిపెట్టింది మనకు తెలిసిపోయింది, అందుకనే దాన్ని టార్గెట్ చేయగలిగాం. అటువంటిది వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది టెక్నాలజీ. ఆఫ్టర్ ఆల్ చైనా దగ్గర ఎందుకు ఉండదు ఆ టెక్నాలజీ? కాబట్టి అమెరికా దగ్గర ఉంటుంది. అమెరికా బహుశా పాకిస్తాన్ పాస్ ఆన్ చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి అది కూడా మనకు రిస్కే. మూడవది మొబైల్ లాంచెస్ అంటారు. అంటే మనకు పెద్ద పెద్ద, అంటే ఆల్మోస్ట్ ఒక 36 వీల్స్ ఉన్నటువంటివి పొడుగు ఒక మనకు ట్రైలర్ లాంటిది, దాంట్లో మిసైల్స్ పెట్టి ఒక డబ్బాలో పెడతారు, క్యానిస్టర్ అంటారు. క్యానిస్టర్ లో దాని డబ్బాని మూసేసి దాన్ని తీసుకువెళ్ళి కొడతారు. దాని సైజ్ ఎంత పెద్దదంటే శాటిలైట్ చూస్తే కానీ తెలిసిపోతుంది దీంట్లో మిసైల్ ఉంది అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి అక్కడ కూడా మనకు కొంత ఇబ్బంది ఉంటుంది. అఫ్ కోర్స్ దాన్ని ఎక్కడికంటే అక్కడ తీసుకువెళ్ళొచ్చు, ఎక్కడో మనం దాచిపెట్టి దాన్ని కావాల్సినప్పుడే తీసి దాన్ని కొట్టేటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చు. కానీ అది కూడా రిస్కే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం రైల్వే లైన్స్ మీద కొట్టడం అన్నది మనం చేస్తే కనుక ఏమవుతుందంటే, మామూలు రైల్వే కంపార్ట్మెంట్స్ ఎలాగైతే ఉంటాయో, ప్యాసింజర్ కంపార్ట్మెంట్ కావచ్చు, లేదా మనకు గూడ్స్ సంబంధించిన కంపార్ట్మెంట్ కావచ్చు, అంతే సైజ్ లో దీన్ని మిసైల్ తయారు చేసి మనం కొడుతున్నాం. ఏమవుతుందండి, ఎక్కడ ఇన్ని వేల ట్రైన్స్ మన దేశవ్యాప్తంగా రోజు తిరుగుతున్నాయి. ఏ ట్రైన్ లో ఈ బాంబు ఉందో ఎవరికి తెలియదు, శత్రువు పట్టుకోవడం చాలా చాలా కష్టం. కాబట్టి కొన్ని వందల మన మిసైల్స్ అన్ని కూడాను ఈ రైల్వే ట్రాక్స్ లో ఎక్కడో పెడతాం, మనం ఎక్కడ పెడతామో ఎవరికి తెలియదు. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఇందాక నేను చెప్పినట్టు మనం కొట్టాలనుకున్నప్పుడు దీన్ని రైల్వే ప్లాట్ఫామ్ వాడుకొని కొట్టగలం. అప్పుడు శత్రువు వాడు పసిగట్టలేడు, దాన్ని టేక్ డౌన్ చేయలేడు, దాన్ని షూట్ డౌన్ చేయలేడు. కాబట్టి తప్పకుండా కంపల్సరీగా మనం రిటాలియేట్ చేసి తీరుతాము. కాబట్టి ఆ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీకి సంబంధించిందే ఈ యొక్క రైల్వే లాంచ్ ఏదైతే మిసైల్ ఉందో అది. రెండు, ఈ మిసైల్ కి సంబంధించి చాలా ఇంప్రూవ్మెంట్ జరిగినాయి. దీని పేరే అగ్ని ప్రైమ్. గతంలో మనకు అగ్ని 1, 2, 3, 4, 5 ఇలా ఉండేవి.
5 లో కూడా మనం ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్స్ అని చెప్పి MIRV టెక్నాలజీ పెట్టుకున్నాం. 10 చోట్ల డైరెక్ట్ గా కొట్టగలిగిందంతా మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం. కానీ ఈ అగ్ని ప్రైమ్ ఏంటంటే కదా దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి తక్కువ హైట్ ఉంటుంది. మామూలు అగ్ని మిసైల్ కంటే కూడా కొంచెం తక్కువ హైట్ లో ఉంటుంది. అంటే మన రైల్వే కంపార్ట్మెంట్ లో పట్టే అంత మిసైల్ ఉంటుంది. కాబట్టి దాన్ని పైన మూసేస్తే కనుక ఎవరికి తెలియదు అక్కడ లోపల ఏమైనా బూట్స్ ఉన్నాయా లేకపోతే మిసైల్ ఉందా ఎవరికి తెలియదు. కాబట్టి అది ఒకటి అచీవ్ చేస్తాం. 2 దీన్ని సాలిడ్ ఫ్యూయల్ తోటి మనం మేనేజ్ చేస్తున్నాం. సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ అని ఉంటాయి, లేదా మల్టిపుల్ ఫ్యూయల్స్ ఉంటుంది. లిక్విడ్ ఫ్యూయల్ అయితే ఏమవుతుందంటే దానికి కొంతకాలం అయిన తర్వాత ఆ ఫ్యూయల్ తీసేసి మళ్ళీ నింపాల్సి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే లిక్విడ్ ఫ్యూయల్ అది కెమికల్ కంటామినేషన్ అయ్యి దాని కరోషన్ అయ్యి ఇటువంటి ఇబ్బందులు, లీక్ అయ్యి ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ఫిల్ చేయాలి. కానీ సాలిడ్ ఫ్యూయల్ పెట్టేసరికి ఏమవుతుందంటే చాలా కాలం దాన్ని అలాగే ఉంచొచ్చు. కాబట్టి ఒకసారి క్యానిస్టర్ లో పెట్టి సాలిడ్ ఫ్యూయల్ పెట్టి దానిలో వదిలేసామంటే దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతుందో ఎవరికి తెలియదు, సీక్రెట్ గా ఉంటాయి. కాబట్టి చాలా కాలం దాన్ని మేనేజ్ చేయకుండా, దాని ఇంధనం తీయకుండా దాన్ని దేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుతూ ఉండేటువంటి ఒక కెపాసిటీ పెట్టుకున్నాం. తర్వాత నెక్స్ట్ చూస్తే కనుక దాని వెయిట్, మిసైల్ యొక్క బరువు తగ్గించాం, బాగా తగ్గించాం. దాని అలాయ్స్, దాని మెటలర్జీ ఏదైతే ఉంటుందో గతంలో ఉన్న మెటల్స్ కంటే కూడా చాలా అత్యాధునికమైన మెటల్స్, దాని అలాయ్స్ అన్ని పెట్టి బరువు తగ్గించి అంతే ఎఫిషియన్సీ అద్భుతంగా వెళ్ళి కొట్టగలిగినటువంటి, ఆ వేడి తట్టుకోగలిగినటువంటి మెటలర్జీ మనం తయారు చేసుకున్నాం. నెక్స్ట్ 4వ అంశం ఏంటంటే దీంట్లో గతంలో ఉన్నటువంటి అగ్ని అది ఆల్మోస్ట్ ఒక 5-6 మీటర్ల పరిధిలో, ఒక్కోసారి 10 మీటర్ల పరిధిలో వెళ్ళి స్ట్రైక్ చేయగలదు. మామూలుగా ఇంత పెద్ద పెద్ద మిసైల్స్ ఒక 10-15 మీటర్లు అటు ఇటు పడినా కానీ పర్వాలేదు, ఎందుకంటే డిస్ట్రక్షన్ చాలా పెద్ద డిస్ట్రక్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు అగ్ని ప్రైమ్ పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలదు. 1 మీటర్ గ్యాప్ కొట్టగలదు. సో కాబట్టి ఇన్ని ఫీచర్స్ పెట్టుకొని అది కూడా మనం రైల్వే ట్రాక్ లో పెట్టుకున్నామంటే కనుక ఇంకా శత్రువు దుర్భేద్యం, అది శత్రువు ఏమి చేయలేడు. మొత్తం మన రైల్వే నెట్వర్క్ ని మొత్తం ధ్వంసం చేసుకోవాలి. కొన్ని లక్షల కిలోమీటర్లు అని ధ్వంసం చేయాలి, లేకపోతే ఎక్కడ పెడతారో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ అద్భుతమైన టెక్నాలజీ మనం సంపాదించుకున్నాం. ప్రపంచంలో 3 దేశాలు ఉన్నాయి ఈరోజు ఈ టెక్నాలజీ ఉన్నటువంటివి. 1 రష్యా, 2 చైనా, 3 భారతదేశం. ఈవెన్ అమెరికా దగ్గర కూడా లేదు. వాళ్ళు గతంలో చేద్దామని అనుకున్నారు కానీ తర్వాత ఆ ప్రాజెక్ట్ ని అబాండన్ చేశారు. యూరోప్ లో లేదు, మనకు ఇజ్రాయెల్లో లేదు, ఇంకెవరి దగ్గర లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది. సరే, నార్త్ కొరియా ఉంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 2-3 ఫోటోలు రిలీజ్ చేశారు. కానీ అది అక్కడ నిజంగా వాళ్ళు ఎంత ఫేకో ఎంత సత్యమో అని చెప్పడం చాలా కష్టం. బట్ క్రెడిబుల్ గా మాత్రం ఈ 3 దేశాలు రష్యా, చైనా, భారతదేశం దగ్గర మాత్రం గ్యారంటీగా ఈ టెక్నాలజీ ఉంది. అది డెమాన్స్ట్రేట్ చేసాం ఈరోజు. కాబట్టి మనం ప్రతి టెక్నాలజీలు కూడా ప్రపంచంలో 2, 3, 4 స్థానంలోనే మనం నిలబడుతున్నాము. ఇంకా మిగతా యూరోప్ ఇతరత దేశాలకు లేనటువంటి టెక్నాలజీ కూడా మనం సంపాదించుకుంటాం. అన్నిటికంటే కీలకమైనది ఇందాక నేను చెప్పినట్లు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీని పటిష్టం చేసుకుంటున్నాం. అందుకని మన సైంటిస్టులు, DRDO సైంటిస్టులు కావచ్చు, లేదా మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళని అందరినీ కూడా మనం అభినందించాలి. ఇంకా చాలా కీలకమైనది ఏంటంటే 80% భారతదేశంలోనే మనం తయారు చేసుకుంటున్నాం. చాలా తక్కువ కాంపోనెంట్స్ ఏవో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ మోర్ ఆర్ లెస్ ఇది ఇండిజినస్ ప్రోడక్ట్ కిందే మనం భావించాలి. 80-85% మన దేశంలో తయారు చేసుకుంటాం. అందుకని వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.